ఏపీలో కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఈ తరుణంలో ఆ మార్గదర్శకాలు కూడా సిద్ధం చేసింది. సో కూటమి ప్రభుత్వం జూన్ 12 నాటికి తన ఏడాది పాలన ఏదైతే ఉందో అది పూర్తి చేసుకోబోతోంది. సో తాజాగా జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరోలో ఈ మేరకు నిర్ణయం కూడా తీసేసుకున్నారు. మరి ఈ సమయంలోనే అర్హత ఉన్న వితంతు ఒంటరి మహిళలకు పెన్షన్లు ప్రారంభించాలని కూడా నిర్ణయించారు. అంటే వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కొన్ని ఆ వితంతు పెన్షన్లు, ఆ ఒంటరి మహిళ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రద్దు చేశారు. సో మళ్ళీ వీళ్ళు రెన్యువల్ చేస్తూ వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయిస్తూ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ను జూన్ నుండి అందజేస్తామని కూడా చెప్తున్నారు. సో మిగిలిన కేటగిరీలకు సంబంధించి ఆ కసరత్తు కూడా కొనసాగుతుంది. అసలు పొలిట్ బ్యూరో సభ్యులు ఏం చెప్పారు అన్నది మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఈ రోజు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా చాలా కష్టాలున్నాయి. ఈ 11 మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు గాని, సూపర్ 6 కింద ఇచ్చినటువంటి హామీలు గాని ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే పింఛన్ కార్యక్రమం 3,000 నుంచి 4,000 చేశాం. వికలాంగుల పింఛన్ 6,000, 10,000, 15,000 రూపాయలు చేశాం. రేపు మళ్ళీ జూన్ 12వ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోస్ గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్లు ఇవ్వకుండా ఆఫ్ చేశారు, అవన్నీ 1,00,000 చిల్లర ఉన్నాయి. ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ 12వ తారీఖున కొత్తగా 1,00,000 పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏవైతే ఆపేసిందో మేము వాటిని రెన్యువల్ చేస్తున్నాము, అవి 1,00,000 పైనే ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా మేము పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. సో అసలు ఇది పెన్షన్ ఫస్ట్ ఎంత ఉండేది, ఎవరు ఎంతెంత పెంచారు అన్నది మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2014, 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు అధ్యక్షతన. సో వాళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వితంతు పెన్షన్ అండ్ అలాగే గీత కల్లు కార్మికులు వీళ్ళందరికీ కూడా అప్పటి వరకు 200 పెన్షన్ ఉండేది. దాన్ని సడన్ గా 1,000 రూపాయలు చేశారు టీడీపీ ప్రభుత్వం వచ్చాక. సో అలాగే ఎవరైతే 40 నుంచి 79% ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అప్పటి వరకు 500 రూపాయల పెన్షన్ ఉండేది. దాన్ని 1,000 రూపాయలు చేశారు. సో 80 పైన అంటే 80 కన్నా ఎక్కువ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అప్పటి వరకు 1,000 రూపాయల పెన్షన్ ఉండేది. దాన్ని ఈ టీడీపీ గవర్నమెంట్ 1,500 చేసింది. సో ఇలా ఆ టోటల్ 5 ఇయర్స్ టీడీపీ గవర్నమెంట్ ఉన్న ఆ 5 ఏళ్ళు కూడా మొత్తంగా ఈ పెన్షన్ల మీదే 5,11,000 కోట్లు ఖర్చు పెట్టిందనమాట. సో ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా పెంచింది అన్నది ఒకసారి చూస్తే అదే ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ అలాగే వితంతు గీత కార్మికులు వీళ్ళందరికీ కూడా అప్పటి వరకు ఉన్న పెన్షన్ ఏదైతే ఉందో దానిని వాళ్ళు వచ్చాక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక 2,750 రూపాయల పెన్షన్ మేము ఇస్తాము, ఇప్పటి నుంచి మా గవర్నమెంట్ ఇంత పే చేస్తుంది అని చెప్పి ప్రకటించి అది చాలా రోజులు అలాగే దాన్ని పెంచుకుంటూ పోతామని కూడా చెప్పారు జగన్. కాకపోతే చాలా రోజులు అలాగే ఇచ్చుకుంటూ వచ్చారు 2,750 రూపాయలు. అదే పెన్షన్ కంటిన్యూ అయ్యింది. కానీ ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ దిగిపోయే టైంకి మళ్ళీ గెలవాలి అన్న తాపత్రయంలో దిగిపోయే టైంకి దాన్ని 3,000 చేశారు. అంటే 2,750 రూపాయలు ఉన్న పెన్షన్ని వాళ్ళు దిగిపోయే టైంకి 3,000 చేశారు. సో అలా ఆ 5 ఏళ్ళు ఆ గవర్నమెంట్ 1,20,000 కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేసింది. ఆ టైంలోనే 1,17,161 బెనిఫిషియర్స్ వాళ్ళందరికీ కూడా ఇంత పే చేసింది. ఎంత? 1,20,000 కోట్లు ఓన్లీ పెన్షన్ల కోసమే పే చేసింది జగన్మోహన్ ప్రభుత్వం. అండ్ ఆ తర్వాత అంటే 2024లో వైఎస్ఆర్సీపీ దిగిపోయి టీడీపీ ప్రభుత్వం మళ్ళీ అంతలమెక్కింది. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు, వైఎస్ఆర్సీపీ ఏదైతే 3,000 తను దిగిపోయే టైంకి పెన్షన్ 3,000 చేసిందో దానిని 4,000 చేస్తూ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి, వితంతు మహిళలకి అండ్ గీత కార్మికులకి వీళ్ళందరికీ కూడా సేమ్ పెన్షన్, ఎలాంటి భేదభావాలు లేకుండా 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసింది. సో 4,000 చేసి వాళ్ళు ఇచ్చి జస్ట్ 1 ఇయరే అవుతుంది. ఆ 1 ఇయర్లో ఇంతవరకు 4,000 పే చేస్తున్నారు. సో దిగిపోయే టైంకి అది ఎంత చేస్తారు, ఎంత పెన్షన్ మొత్తం పెంచుతారు అన్నదైతే మనం దానికోసం వేచి చూడాల్సిందే. ఇప్పుడైతే మనం ఏం చెప్పలేం, ఇంకా జస్ట్ వచ్చి 1 ఇయర్ అయింది కాబట్టి. కానీ
మేము ఇందాక ఏదైతే కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారో పథకాలు కానీ సూపర్ 6 కానీ అభివృద్ధి కానీ ఏది మేము ఆపలేదు, అన్నీ అలా కంటిన్యూ చేస్తున్నాం. చేస్తూ కూడా ఈ పెన్షన్ పెంచాము, ఇంకా జనాభాని కూడా పెంచాము. అంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆపేసిందో, వితంతు మహిళ, ఒంటరి మహిళ వీళ్ళకి ఆపేసిందో వాళ్ళు 1,00,000 పైనే ఉన్నారు, వాళ్ళకు కూడా మేము పే చేస్తాము అని చెప్తున్నారు. ఎవరు? వెల్ఫేర్ మినిస్టర్ డోలా వీరాంజనేయ స్వామి. మొత్తంగా 63 లక్షల మంది ఉన్నారు. సో వాళ్ళకి 2,717 కోట్లు ఈ పెన్షన్ల కోసమే మా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అది కూడా కేవలం దేశంలోనే హైయెస్ట్ అమౌంట్. అంటే ఇంతవరకు ఇంత అమౌంట్ ఎవ్వరూ ఇవ్వలేదు ఈ పథకం ద్వారా, పెన్షన్ల ద్వారా. కానీ మా ప్రభుత్వం ఇస్తోంది అని చెప్పి ఈ మినిస్టర్ చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఏవైతే మాకు ఆర్థిక కష్టాలు ఉన్నాయి, ఖజానా ఖాళీగా ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్లే నాటికి మొత్తం ఖాళీ చేసింది ఖజానా అని టీడీపీ ప్రభుత్వం చెప్తుందో, అదే టీడీపీ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయో, సూపర్ 6 హామీలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎక్కడ ఆగవు. అట్ ద సేమ్ టైం పెన్షన్ కూడా మేము పెంచి ఇస్తున్నాము. ఏ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఇంత, అంటే దేశంలోనే ఇంత హైయెస్ట్ అమౌంట్ పే చేయలేదు అని చెప్తూ వస్తున్న ప్రభుత్వం వీటిని ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దిగిపోయే టైంకి ఆర్థిక కష్టాలున్నాయి, ఖజానా ఖాళీ చేశారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు అని చెప్తున్న టీడీపీ ప్రభుత్వం వీటినన్నింటినీ ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది? అంటే అమరావతి ఓ పక్క మేము డెవలప్ చేసి చూపిస్తాం, దాన్ని కంప్లీట్ చేసి చూపిస్తాం అని చెప్తుంది. అండ్ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు అని చెప్తుంది. సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్తుంది. సో వీటన్నింటినీ ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది అన్నది తెలియాలి అంటే గవర్నమెంట్ దిగిపోయే టైం వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో లెట్ us వెయిట్.